బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు ఎదుర్కొన్నారు. లుకౌట్ నోటీసులు అమల్లో ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ కౌంటర్లో ప్రభాకర్ రావు పాస్పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులు అలర్ట్కు వెళ్లింది. ఇక వెంటనే విచారణ అధికారులకు సమాచారం అందించారు. అన్ని క్లియరెన్స్లో వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయన నగరానికి అనుమతించబడ్డారు. ఇక ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నేడు ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో A1గా నమోదు చేసిన అధికారులు కీలక ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉండగా సిట్ కార్యాలయాన్ని మాసప్ ట్యాగ్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మార్చడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఇక రేపటి నుంచి విచారణ నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఉత్కంఠ పెరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు ఎదుర్కొన్నారు. లుకౌట్ నోటీసులు అమల్లో ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ కౌంటర్లో ప్రభాకర్ రావు పాస్పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు అలర్ట్ వెళ్లింది. అయితే వెంటనే విచారణ అధికారులకు సమాచారం అందించారు. అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయన నగరానికి అనుమతించబడ్డారు. ఇక ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నేడు ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో A1గా నమోదు చేసిన అధికారులు కీలక ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉండగా సెట్ కార్యాలయాన్ని మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మార్చడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఇక రేపటి విచారణ నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఉత్కంఠ పెరిగింది.